కూటమి ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ ఇటువంటి భద్రత కూడా లేదు అని అనడానికి నిదర్శనం ఈరోజు మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, అలాగే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన ఈరోజు ఏ రకంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయో ఈరోజు అందరూ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఈరోజు కూనీ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి, ముఖ్యంగా మహిళలకు కానీ, వైసీపీ శ్రేణులకు కానీ, ప్రజలకు కానీ ఎక్కడ కూడా భద్రత లేదు. ఎమర్జెన్సీ లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు, అమలు చేయడం లేదు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో మరి అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకి ఎటువంటి కూడా సంబంధం లేదు. ఆయన రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా చర్యలు లేవు. మహిళల మీద జరుగుతున్నాయి, ఎక్కడ కూడా అరెస్ట్ లేవు. కానీ ప్రజల కోసం మాట్లాడుతుంటే, ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే, ప్రజలకు అండగా ఉంటే వైసీపీ శ్రేణుల మీటికి ఈరోజు అక్రమ అరెస్టులు జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం ఇంత డొలతనం ఉందని ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ముక్కును వేసుకుంటున్నారు. హామీల్ని గాలికి ఎగరగొట్టేశాడు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు అంటాడు, సూపర్ 6 హామీల్ని నేను చూసి భయమేసుకొస్తుందంటాడు. ఆయన కేబినెట్ మంత్రి అచ్చెన్నాయుడు అంటాడు, ఆడబిడ్డ నిధి ఆడపడుచులకు ఇచ్చే 15,000 రూపాయలు, 1,500 రూపాయలు అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మీరు అమ్మేశారు, ఆల్రెడీ అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలన వచ్చి ఏడాది కూడా అవ్వలేదు, ఏడాది కూడా పూర్తయింది. ఈ ఏడాదిలోనే 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది? ఆ అప్పు ఎవరికి ఇచ్చాడు? ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు? లేదు. ఇది చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళింది, ఆయన పుత్రుడు లోకేష్ జేబులోకి వెళ్ళింది, దత్తపుత్రుడు పవన్ జేబులోకి వెళ్ళింది, వాళ్ళ యొక్క టీడీపీ నాయకుల జేబులోకి వెళ్తుంది. ఈ విధంగా పరిపాలన చేస్తూ ఎక్కడ ఈయన పరిపాలన వైఫల్యాలు బండారం బయటపడుతుందని ఈరోజు అక్రమార్షణలు చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు ఈరోజు దగ్గర పడి ప్రజలే చంద్రబాబు నాయుడికి చమరగీతం పాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఇంతటి వ్యతిరేకత, ఏడాది లోపే ఇంత వ్యతిరేకత ఈ దేశంలో ఎక్కడ కూడా రాలేదు. అలాంటిది ఈరోజు అంతటి మూట కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళకి జలసలు చేయడానికి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, యోగా చేయడానికి డబ్బులు ఉన్నాయి. మొన్న యోగాంధ్రాన్ని పెట్టి 300 కోట్ల రూపాయలుగా బుగ్గిపాలు చేశారు, అందులో పోసేసారు. వాళ్ళ హెలికాప్టర్లకి కొడుకు ఒక హెలికాప్టర్, దత్తపుత్రుడికి ఒక హెలికాప్టర్, చంద్రబాబు నాయుడుకి ఒక హెలికాప్టర్, ఒక ప్రత్యేక. ఇదేండి మీకు అధికారం ఇచ్చిన ప్రజలు.